హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ ఆల్? దిస్ ఈజ్ అనిత. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మనం స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు పోలీసులు ఉండేవాళ్ళు ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా. సో వాళ్ళని చూస్తూ వాళ్ళని దాటుకొని వెళ్ళాలంటే భయంగా ఉండేది అనమాట. అంటే ఆ యూనిఫామ్ అంటే అంత భయం ఉండేది. కొంచెం పెద్ద అయ్యాక ఫ్రెండ్స్కి పేరెంట్ పోలీసులు ఉన్నారు. సో అలా కొంచెం భయం పోయింది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కొలీగ్స్ కూడా ఉండేవాళ్ళు. అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు కూడా కోచింగ్‌కి వచ్చేవాళ్ళు. సో అలా ఆ భయం పోయింది. అయినా గానీ అంటుండేవాళ్ళు, "యూనిఫార్మ్ ఏసుకొని ఎళ్లి అంతని భయపెట్టాలి" అంటుండేవాళ్ళనమాట. అట్లా జోక్ చేసేవాళ్ళు. సో అంత భయముగా ఉండేది పోలీసులంటే ఒకప్పుడు. ఈ ప్రెజెంట్ పబ్లిక్‌ని చూసి వాళ్ళు భయపడాల్సిన పరిస్థితికి వచ్చిందనమాట. సో అంటే అంత రూడ్‌గా పోలీసులన్నా, యూనిఫార్మ్ అన్నా భయం లేకుండా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం మితిమీరిన రాజకీయ జోక్యం. వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వాళ్ళ డ్యూటీలో. సో మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల ప్రజలకి పోలీసులంటే భయం తగ్గింది. ఆ యూనిఫామ్ చూస్తేనే భయపడితేనే కొంచెం శాంతి భద్రతలనేవి కంట్రోల్‌లో ఉంటాయి. భయం మీన్స్ గౌరవం ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళతో ఎలా అయినా మనం బిహేవ్ చేయొచ్చు, ఎవరు ఏం చేయలేరు అనేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మొన్న ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో పోలీసుల్ని అలాగే వేధించారు. ఆ పోలీస్ ఆఫీసర్‌ని వెంటబడి మరీ కొట్టారు. అంటే పోలీసులు ఈ అరాచక శక్తుల మీద తీసుకోవాల్సిన చర్యల్ని తిరిగి వీళ్ళు ప్లాన్డ్‌గా వాళ్ళ మీద తీసుకుంటున్నారు. నిన్న శ్రీకాకుళంలో ఎస్ఐ ప్రవళిక గారి మీద జరిగిన అటాక్‌ని చూస్తే అసలు ఎంత ఘోరంగా అందరూ రౌండప్ చేసినట్టు ఆమెను నెట్టుకుంటూ తీసుకెళ్తున్నారో అసలు ఆ దృశ్యం చూస్తే అసలు సభ్య సమాజం సిగ్గుపడాలన్నమాట. ఒక మహిళా ఎస్ఐని అలా తోచుకుంటూ నెట్టుకుంటూ తీసుకెళ్తే ఆమె ప్రొటెక్షన్ చేసుకునే విధానం కనుక మనం పరిశీలిస్తే వాళ్ళు ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఏమాత్రం కనిపించట్లేదు అనమాట. ప్రొటెక్ట్ చేసే విధానం ఉంటే ఆమె స్ట్రైట్‌గా నుంచొని మంచిగా వెళ్ళిద్ది ఒక పక్కకి. సో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు. కానీ ఆ ప్రొటెక్ట్ చేసుకునే విధానం చూసినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. దాన్ని కప్పించుకోవడానికి ఎవరు ఆ చింతాడ రవికుమార్ అంట మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ వెళ్తున్నామని. అలా క్లియర్‌గా కనిపిస్తుంది. నాయనా నువ్వు ఏ విధంగా ఆమెని నెట్టావు ఫస్టు, తర్వాత ఎలా తీసుకెళ్తున్నావు, మిగతా వాళ్ళు ఎలా నెట్టుకుంటూ తీసుకెళ్తున్నారు అనేది క్లియర్‌గా విజువల్స్‌లో మనకి కనిపిస్తూ ఉంది. సో ఆమె ఒంగోని ఎంత సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుందంటే ఆ దృశ్యం చూస్తే ఆడవాళ్ళగా సిగ్గనిపిస్తుంది. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు ఎవరిని అనాలో కూడా తెలియట్లేదు. ఓకే. ఎవరినంటాము? ప్రభుత్వాన్ని అంటాము. మీనమేషాలు లెక్కపెడుతున్న ప్రభుత్వాన్నే ఈ విషయంలో తప్పని స్పష్టంగా చెప్పొచ్చనమాట. ఇంతకుముందు ఎన్నో విషయాలు జరిగినా వాళ్ళు మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన మీనమేషాలు లెక్కపెడుతూ కర్మే వాళ్ళని చూసుకుంటుందిలే, కర్మ ఫలితం అనుభవిస్తుందిలే అన్నట్టు వదిలేశారు. వీళ్ళేదో మంచి వాళ్ళని అనుకుంటారు జనాలనేసి. మంచి వాళ్ళు అనుకోవట్లేదండి. ఇంత చేతగాని సేవ తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా అనుకుంటున్నారు. మీ పాటికి మీరు బట్టలు నొక్కుంటా, డేటా సెంటర్‌లు ఓపెన్ చేసుకుంటా, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీలకి శంకుస్థాపనలు చేసుకుంటా, విమానాశ్రయాలు ఓపెన్ చేసుకుంటా ఆ పనిలో పడితే ఇక్కడ ఇలాగే ఉంటదనమాట. అవి ఉండాలి అభివృద్ధి కోసం. అట్ ద సేమ్ టైం శాంతి భద్రతలు లోకల్‌గా ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. శ్రీకాకుళం ఎస్పీ గారు ఎంచక్కా అంతా అయిపోయాక ప్రెస్ మీట్ పెట్టి ఇంత క్రౌడ్ వస్తది అని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వచ్చినా కంట్రోల్ చేద్దాం అనుకున్నారని అది ఇది చెబుతున్నారు. ఒకవైపు ప్రధానమంత్రి గారు విజిట్ ఉన్నప్పుడు, ఆంక్షలు ఉన్నప్పుడు అసలు ఎలా అలౌ చేస్తారు ఫస్టు? ములాఖత్‌కి వచ్చిన వాళ్ళు ములాఖత్‌కి ఎంతమంది వెళ్తారు? ఎంతమంది రావాలని ఆంక్షలు పెట్టొచ్చు కదా! ఇది గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఆ ఏరియాకి ఎవ్వరు రారు కదా అభిమానులు అనేవాళ్ళు. మరి మీకు చేతకాకే కదా మరి. చేతయ్యి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అర్ధరాత్రి తెలంగాణ బోర్డర్ దాటకుండా నడి రోడ్డు మీద ఆపేశారు కదా ఆ రోజు. హోటల్‌లో నుంచి రాకుండా ఆపేశారు కదా! చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేశారు కదా 2, 3 సార్లు. మరి ఇంతగా పోలీసులు చేయగలిగినప్పుడు ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు? అంటే సేవ చచ్చిపోయిందా మీలో కూడా? మళ్ళీ ఏమో గవర్నమెంట్ వచ్చిద్దేమో అప్పుడేమైనా యాక్షన్ తీసుకుంటారేమో మా మీద అని. మీ డ్యూటీ మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఎవరిని ఏమీ చేయలేదు. ఆ విషయం మీకు ట్రైనింగ్‌లో నేర్పలేదా? ఇప్పుడొచ్చి ఏదో బీరాలు పలుకుతూ సుమతి శతకాలు చెప్పినట్టు చెబుతున్నారు ఆయన గారు. ఓకే. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ మినిట్స్‌లో విజువల్స్ బయటకొస్తాయి. పోనీ ఒక 2, 3 గంటలైనా బయటకొస్తాయి కదా! అప్పటికైనా యాక్షన్ తీసుకుంటారు కదా! 48 గంటలైనా
మేము ఇలా యాక్షన్ తీసుకోబోతున్నాము, పాపం దానుకోండి అన్నట్టు మీరు మెసేజ్ ఇచ్చినట్టు ఉందన్నమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందుకని ఆయన చక్కగా వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుంటారంట, ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు చింతాడ రవికుమార్ గారిని. సో మీరు ఎలాగో మీనమేషాలు లెక్క పెడతారని వాళ్ళకి తెలుసు. ఈ లెక్క పెట్టే లోపల వాళ్ళు బెయిల్ తెచ్చుకోవచ్చు, ముందస్తు బెయిల్. సో ఇవన్నీ నిలబడే సెక్షన్లు మీరు ఎలా పెట్టరు, రిమాండ్కి వెళ్ళే అవకాశాలు ఎలా ఉండవు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి సో ఇలా బిహేవ్ చేస్తుంటారు. సో ఇంత ఘోరంగా శాంతి భద్రతలు పదే పదే వైఫల్యం చెందుతున్నప్పటికీ ఎక్కడా కూడా ముందస్తు చర్యలు ఏ విషయంలో తీసుకున్నట్టు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆనాడు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని ఉక్కువాదం మోపారు కదా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ అల్లర్లను మతకల్లోలని అణచివేశారు కదా, నక్సలిజం రూపం మాపారు కదా. ఇవన్నీ చేసిన ఘట్స్ ఉన్న మీరు ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? రేపు వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేస్తారా, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా, మీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా అనే భయం ఏమన్నా మీలో ఉందా? అరెస్టుల కోసం భయపడి రాష్ట్రంలో శాంతి భద్రతను గాలి కొదిలేస్తే కూటమి ప్రభుత్వాన్నే అంటారు అని అనుకోవడం మీ పొరపాటు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కానీ మెయిన్గా కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే అంటారు ఎవరైనా సరే. అంటే మీ మీదకే వస్తుంది ఆ మచ్చ. అది గుర్తెరిగి శాంతి భద్రత విఘాతం కలగకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరము, అంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము. అనుమతి లేకుండా కొంతమందికే అనుమతి ఇచ్చినప్పుడు ఎంతమందిని వచ్చేటట్లు ఎలా చేయగలిగింది డిపార్ట్మెంటు? ఆ మాత్రం కంట్రోల్ చేయలేరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఏరియాలోనే కదా భోగాపురం ఓపెన్ చేయడానికి పిఎం వస్తుంది ఈరోజు. సో అయినప్పటికీ మీరు అంతమంది క్రౌడ్ని అలౌ చేస్తూ ఒక మహిళా ఎస్ఐని అంత క్రౌడ్లోకి డ్యూటీ వేయడము సరే వేసిన, కానీ ఆమెను అలా రౌండప్ చేసి వెళ్తుంటే మిగతా వాళ్ళు మరి పోలీసులు దరిదాపులో కూడా కనిపించలేదే. నిజంగా కిరణ్ బేడి లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు గాలిలో కాల్పులు జరిపేది అప్పుడే. ఈమె పాపం రౌండప్ చేసిన ఆమెడికి ఏం చేయగలదు, కొన్ని సందర్భాల్లో థింక్ చేయలేకపోవచ్చు ఒక ఉమెన్గా. ఓకే, అలాంటి సందర్భంలో ఆ పడిన మానసిక వేదన ఎంతో ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే అటువైపు నుంచి ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఎస్పీ గారు మటుకి మేము ఆంక్షలు ఉన్నాయి, పర్మిషన్ కొంతమందికి అని చెప్పామన్నారు. మీరు చెప్పినప్పుడు అంతమంది ఎలా రానివ్వగలరు? రానివ్వకుండా ఉండాలి కదా, మరి అంతమంది ఎలా అలౌ చేశారు మీరు? అది పూర్తిగా పోలీసుల వైఫల్యం అని చెప్పొచ్చు. పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే మీనమేషాలు లెక్క పెడుతూ వాళ్ళు ఇంకా తప్పులు చేయాలి, తప్పులు చేస్తే ఇంకా పెద్ద శిక్షలు పడతాయి అనే అవకాశం ఇచ్చినట్టే ఉంది, కానీ ముందస్తు కంట్రోల్ అనేది అక్కడ లేనే లేదు. కూటమి ప్రభుత్వం అంటే ఓన్లీ అందరి మీదకి మాత్రం రానే రాదు, ఎట్టి పరిస్థితులు ఓన్లీ టీడీపీ మీదకే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఒక చెయ్యి ఎప్పుడు జగనన్న భుజం మీద ఉంటానే ఉంటుంది, అది అందరికీ తెలిసిన సత్యం. ఆ జగమెరిగిన సత్యము తెలిసి కూడా ఇంకా ఇంకా అందరి మీదకి వస్తుంది అనేది మీనమేషాలు లెక్క పెడితే అది టీడీపీకే మాయని మచ్చగా మిగిలిపోయిద్ది అనమాట. సో ఒకవైపు జగనన్న భుజం మీద చేయి ఉంటుంది, ఇంకోవైపు పవనన్న భుజం మీద చెయ్యి ఉంటుంది. ఎప్పటికైనా పక్కకి వెళ్ళాల్సిన టీడీపీ. ఎంత మీరు పొగిడి ఎన్ని చేసినా కానీ అది జరిగేదే. సో ఈ విషయంలో ఎటువంటి డౌట్ ఎవ్వరికి అక్కర్లేదు. సో రాజకీయాలంటేనే అంతే. అలా కాకపోతే ఎన్ని రోజులైంది ఆయన మీద కేసు ఫైల్ అయ్యి సీఎంగా చేశారు, 15 ఏళ్ళు ఏమైంది, ఆయన జైలుకి వెళ్ళేసి ఎప్పటికీ కేసు 1% కూడా మూవ్ అవ్వలేదు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, అందరూ తెలిసిన విషయం కదా. ఎక్కడన్నా ఒక్క ఓడు పిఎం గారు మాజీ ముఖ్యమంత్రి గురించి కానీ ఇంతకుముందు గవర్నమెంట్ జరిగిన లోపాల గురించి కానీ ఎక్కడైనా ఒక ఓడి యూజ్ చేస్తారా? యూజ్ చేయరు. వాళ్ళకి అలాంటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకవైపు వీళ్ళు ఒకవైపు వాళ్ళు వేసుకుని ముందుకెళ్తుంటారు. ఇవన్నీ తెలిసినా కానీ ధృతరాష్ట్రుడిలాగా చంద్రబాబు నాయుడు ఏదో బట్టలు నొక్కుంటాను, మేము భవిష్యత్ తరాల వారికి ఒక ఉపాధి మార్గం చూపిస్తారు అనడంలో తప్పు లేదు, కానీ దానివల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఫ్యూచర్లో మీ ప్రభుత్వం ఒంటరిగా పోరాటం చేయాలన్నా మీకే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుర్తెరిగి కూటమి ప్రభుత్వం అందరూ ఉన్నాం కదా, ఫెయిల్ అయితే అందరి మీదకి మాట వస్తుంది కదా, మాకు ఒక్కరికే కాదు కదా ఎఫెక్ట్ అని అనుకుంటే చాలా పొరపాటు. ముందస్తుగా ఎప్పుడైతే మీ శాంతి భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోగలుగుతారో అప్పుడే ఈ ప్రభుత్వం మీద విమర్శలు పోతాయి. చాలా చాలా దారుణంగా విమర్శిస్తున్నారనమాట. ఎందుకంటే 48 గంటలైనా కానీ ఒక యాక్షన్ తీసుకోలేదు. జస్ట్ ఓరల్గా మీరు సెక్షన్స్ పెట్టండి అనేసి ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అంతకు మించి ఒక్కరిని కూడా టచ్ చేసినట్లేదు. అదే కనుక యూపీలో యోగి గారు అయితే ఈ పాటికి మొత్తం కీలు ఇరిగి ఉండేవి అనమాట ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. సో అలాంటి డెసిషన్స్ ఇక్కడ ఎందుకు తీసుకోరో అర్థం కాదు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా వస్తారేమో, వచ్చుంటే మళ్ళీ మన మీదకి ఇబ్బందిగా ప్రవర్తిస్తారేమో మనల్ని అనేది భయపడుతున్నట్టుంది, కానీ ధైర్యంగా మీ మాటల్లో చెప్తే చేతల్లో అయితే ఎక్కడ
నిర్ణయాలు కనిపించట్లేదు. మాటల ద్వారా స్టేజెస్ మీద పెద్దగా అరుస్తూ కబడ్దార్ గిబడ్దార్ అంటున్నారు కానీ అది చేతల రూపంలో కనిపించలా. ఆమె దరిదాపులకు రావాలంటే భయపడేటట్టు ఉండాలి చేతులు. ఒకరికి స్ట్రాంగ్ పనిష్మెంట్ కనుక జరిగితే ఇంకొకరు అలాంటి పనులకి పురికొల్పబడరు. సో ఇది గుర్తెరిగి కూటమి ప్రభుత్వము ఎంత త్వరగా వాళ్ళని అరెస్ట్ చేసి సీవియర్ యాక్షన్ తీసుకుంటుందో ఇంకొకరు రారు, మహిళల దరిదాపులకు కూడా రారు. ఇది గుర్తెరిగి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.